ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా శ్రీ వరలక్ష్మి వ్రతం. సిరుల తల్లి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించిన సువాసినులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమన్వయ సమావేశం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఈవో ముద్దాడ రవిచంద్ర మార్గనిర్దేశం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. తిరుమలలో ఘనంగా శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు. భక్త కవయిత్రికి పుష్పాంజలి సమర్పించిన అధికారులు. శ్రీవారి అభిషేక సేవలో సామాన్య భక్తులకు దర్శనం. టీటీడీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన భక్తులు. హరిదేవేరి అలమేలు మంగమ్మ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి శ్రావణ శుక్రవార శుభవేళ వరలక్ష్మీ దేవతగా భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. సర్వశుభాలను ప్రసాదించే పవిత్ర శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సకల శుభాలను సర్వ మంగళాలను అష్టైశ్వర్యప్రదాయకంగా అనుగ్రహించే పవిత్ర పుణ్యకాలం శ్రావణ మాసం. ఈ మాసంలో ప్రత్యేకించి శుక్రవారం రోజు సంపదలకు మూలమైన శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఎంతో ప్రత్యేకం. అందులోనూ శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సత్సంప్రదాయం. ఈ వ్రతాన్ని స్వయంగా మహాదేవుడు మంగళస్వరూపిణి జగన్మాత శ్రీ పార్వతీదేవికి వివరించినట్లు ఐతిహ్యం. అనంతరం సూత మహాముని సౌనకాది ఋషుల ద్వారా లోకానికి వ్రతగాథను వివరించినట్లు తెలుస్తోంది. ఇంతటి విశిష్టమైన వరలక్ష్మీదేవి వ్రతాన్ని తిరుమల శ్రీవారి ఇష్టసఖి సౌభాగ్య వరదాయిని శ్రీ పద్మావతీదేవి నెలవైన తిరుచానూరులో ఏటా టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రోజు వ్రత విధానంతో అమ్మవారిని సేవించి ధన్యులవుతున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ఆస్థాన మండపాన్ని పలు రకాల సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ప్రత్యేక ఆసనంపై శ్రీ పద్మావతీదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత గజపుష్పమాలలతో దివ్యాభరణ భూషితంగా వరమహాలక్ష్మీదేవిగా అలంకరించి వేంచెపు చేశారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, అమ్మవారి ఆరాధన, అంగపూజ పూర్తి చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి యుక్తంగా షోడశోపచారాదులతో సకల రాజోపచారాదులతో పుష్పార్చన, గ్రంథి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని మంగళప్రదంగా జరిపారు. ఈ సందర్భంగా ఆచార్యులు శ్రీ వరలక్ష్మి వ్రత మహత్య విశిష్టతను తెలియజేస్తూ వరలక్ష్మి వ్రత కథను వీణులు విందుగా వివరించారు. ఆపై అమ్మవారికి మహానివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు సంకల్పపూర్వకంగా సభక్తిపూర్వకంగా తిరుచానూరు క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఓం నవిత్యాగీ నమాం శార్వరీ నమాం భుంజాగీ నమః. ఓం జంభాసురనిబర్హిణీ నమః. ఓం శ్రీకాయాగీ నమాం శ్రీకలాగీ నమః. ఓం శుభ్రాగీ నమాం కర్మనిర్మూలకారిణ్యై నమః.
ఓం ఆదిలక్ష్మీ నమామం గుణాధారాగీ నమామం పంచబ్రహ్మాత్మికాగీ నమా పరాగీ నమా శృతగీ నమః. ఓం బ్రహ్మముఖావాసాయీ నమః. ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః. ఓం మృతసంజీవినీ నమః. ఓం మైత్రీ నమః. ఓం కామిన్యై నమః. ఓం కామవర్జితాగీ నమః. ఓం నిర్వాణమార్గదాగీ నమః. ఓం దేవీ నమః. హంసిన్యై నమః. ఓం కాళికాగీ నమః. ఓం క్షమాగీ నమః. ఓం సపర్యాగీ నమః. ఓం గుణిన్యై నమః. భిన్నాగీ నమః. ఓం నిర్గుణాగీ నమః. ఓం అఖండితాగీ నమః. ఓం శుభాగీ నమః. ఓం స్వామిన్యై నమః. వేదిన్యై నమః. ఓం శక్యాగీ నమః. ఓం శాంబరీ నమః. ఓం చక్రధారణ్యై నమః. ఓం దండిన్యై నమః. ఓం ముండిన్యై నమః. ఓం వ్యాఘ్రీ నమః. ఓం శిఖిన్యై నమః. ఓం సోమసంహితాగీ నమః. ఓం చింతామణగీ నమః. ఓం చిదానందాగీ నమః. ఆధ్రచ్ఛేద్యం మన్యమానస్తురచ్ఛిదే రాజాదిత్యం భగం భక్షేత్యాహ భగప్రణేద భగసత్యరాధః భగేమాన్ధియముదభదన్మః భగప్రణోజనయగోభిరస్వైః భగప్రణవేంద్రువందస్య తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రత వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, నన్నపనేని సదాశివరావు, జానకీరావు, నరేష్ కుమార్, రంగశ్రీ, జేఈఓ డాక్టర్ ఏ శరత్, సిబిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి అధిక మాసం కారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 2 బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో బ్రహ్మోత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో, అదనపు ఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులు శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అధిక మాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సిబిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణతో కలిసి ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అదనపు ఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా రుచికరమైన అన్నప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. గరుడ వాహనం రోజున అధిక శాతం మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన విధంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నిస్వార్థంగా సేవలు అందించే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాలకు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో తనిఖీ చేసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తనిఖీల అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ అధిక మాసం కారణంగా రానున్న 2 బ్రహ్మోత్సవాలకు టీటీడీ జిల్లా యంత్రాంగం పటిష్టవంతమైన ఏర్పాట్లు చేస్తున్నామని, వీలైనంత మేర ఎక్కువ మంది భక్తులకు మూలమూర్తి దర్శనం, వాహన సేవల వీక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సంవత్సరం అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు చేసుకోబోతున్నాం. సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి. 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఈరోజు ఈవో గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలానే ఇంటర్నల్గా తిరుమలలో జేఈఓ గారు, సివిఎస్ఓ గారు అందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి మనకి రాబోయే కాలంలో ఎలా ప్రిపరేషన్ చేయాలి, మనకి మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా చేసాం, మైక్రో లెవెల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం అనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అంతకుముందు ఉన్న ఎస్ఓపీస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ చేయాలి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, టీటీడీ కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పటికే జరిగిన వర్క్స్ కూడా అన్నీ కూడా రివ్యూ చేసి వాటి ప్రోగ్రెస్ని కూడా పూర్తి స్థాయిలో అనలైజ్ చేయడం జరిగింది. ఈ సెప్టెంబర్ 14th లోపల మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేయవలసిందిగా వివిధ విభాగాలకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇయర్ ఆన్ ఇయర్ మనకి తిరుమలకు వచ్చే భక్తుల యొక్క పర్సంటేజ్ పెరిగింది. ఓవరాల్ పిలిగ్రిమ్లో మూలమూర్తిని దర్శించుకునే వాళ్ళు దాదాపు 8% పెరిగితే, అలానే లాస్ట్ రథసప్తమికి దాదాపు 3,75,000 మంది వచ్చారు. 15,000 వెహికల్స్ వచ్చాయని మన రికార్డ్స్ చెప్తున్నాయి. వీటన్నిటిని కూడా బేస్ చేసి మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. రాబోయే బ్రహ్మోత్సవాలకి, సెప్టెంబర్లో వచ్చే సాలకట్ల బ్రహ్మోత్సవాలకి, అక్టోబర్లో వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏ రకమైన పిలిగ్రిమ్ టర్న్అవుట్ ఉంటుంది, దానికి సంబంధించి ఎలా పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, తిరుమలలో ఏ రకంగా చేయాలి, తిరుపతిలో కూడా ఏ రకంగా చేయాలి, తిరుమలలో తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసి ఒకే అడ్మినిస్ట్రేషన్ లాగా యాక్ట్ చేస్తూ ఏ రకంగా క్రౌడ్ మేనేజ్మెంట్, పిలిగ్రిమ్ మేనేజ్మెంట్ చేయాలి, అలానే వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వేరే సేవలు కూడా ఉంటాయి, హెల్త్ సేవలు కానీ, అలానే శానిటేషన్ కానీ, అన్నదానం కానీ, లేకపోతే మెడికల్ రిలేటెడ్ కానీ, అలానే ఘాట్ రోడ్లో వచ్చే వివిధ రకాలైన సమస్యలను ఏ రకంగా కూడా పరిష్కరించాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక్కొక్క టాస్క్ తీసుకొని ఈచ్ టాస్క్ను కూడా డిస్కస్ చేసి దాంట్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయన్నీ కూడా చూసి ఫైనలైజ్ చేయడం జరిగింది. చాలా పగడ్బందీగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ పగడ్బందీ ప్లాన్తో పాటు అందరూ కూడా ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ కావటం వల్ల ఖచ్చితంగా సిట్యువేషన్కి అనుగుణంగా రైజప్ అయిపోయి ఖచ్చితంగా భక్తుల యొక్క మన్నలను చూరగొనే విధంగా, భక్తుల యొక్క నమ్మకాన్ని చూరగొనే విధంగా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీస్ విభాగం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో మరీ ముఖ్యంగా గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుకని గరుడ సేవకు వచ్చే భక్తులని తిరుమలలో ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి, తిరుమలలో ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, అలానే తిరుపతిలో ఏ రకంగా చేయాలని కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. అలానే వాళ్ళకి ఆ పర్టికులర్ మెనూ ఏ రకంగా చేయాలి. లాస్ట్ బ్రహ్మోత్సవాల్లో దాదాపు 20 లక్షల పోర్షన్స్ మనం ఒక గరుడ సేవ రోజే అన్నదానం కింద వివిధ రకాల బెవరేజెస్తో పాటు పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ కూడా దాదాపు 15 రకాల మెనూలు కూడా మనం అందరికి కూడా భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ఏమన్నా వచ్చే భక్తులకు అనుగుణంగా ఏ రకంగా చేయాలి, కిచెన్లు ఏ రకంగా గేరప్ చేయాలి, అలానే అడిషనల్గా వచ్చే కిచెన్ని ఎలా ఆపరేషన్లో చేయాలని కూడా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రొవిజన్స్ ఇప్పటికే పూర్తి స్థాయిలో మనం ప్రొక్యూర్మెంట్ చేశాము. ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కూడా అన్నీ చేశాము. అలానే ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు వస్తారు కాబట్టి 16వ తారీఖు ఏ రకమైన మనం ఇనాగ్రేషన్స్ ఇక్కడ కొన్ని వాటిని కూడా డిస్కస్ మ్యూజియం కానీ లేకపోతే ఈవీ బస్సెస్ కానీ వీటిని కూడా ఏ రకంగా ఆ రోజు ఇనాగ్రేట్ చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. వెరీ కాంప్రహెన్సివ్గా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకరికొకరు డిస్కస్ చేసి
కంటెన్షియస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా కలిపి ఏ రకంగా డిస్కస్ చేసి రిజాల్వ్ చేయాలనేది పూర్తి స్థాయిలో ఈరోజు పూర్తిగా క్లారిటీ వచ్చి ఎవరి రోళ్ళు వాళ్ళు చేసే విధంగా కొలాబరేట్ చేసి కోఆపరేట్ చేసుకునే విధంగా కూడా చేయడం జరిగింది. అలానే హెచ్డిపిపి కింద మీరు అందరికీ తెలుసు, బ్రహ్మోత్సవాలు అంటేనే మన సాంస్కృతిక కార్యక్రమాలు అంటేనే చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. అలానే తిరుపతి జేఈఓ గారి నాయకత్వంలో దాదాపు ఈ సంవత్సరం 25 స్టేట్ నుంచి 27 రకాలైన ట్రూప్స్ వస్తున్నాయి. దాంట్లో 2 ట్రూప్స్ ఫారిన్ ట్రూప్స్ కూడా ఉన్నాయి. అలానే ఫారిన్లో సెటిల్ అయిన ఇండియన్స్ కూడా వచ్చి చేస్తున్నారు. సో ఒక పెద్ద పండుగ వాతావరణంలో అందరికి కూడా ఆహ్లాదపరిచే విధంగా ఎస్విబిసి ద్వారా కోట్లాది మందికి రీచ్ అయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధమైనట్టు దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి భక్తుడికి మంచి దర్శనం లభించేలా జిల్లా యంత్రాంగం టీటీడీకి సహకరిస్తుందని వెల్లడించారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనకి సెప్టెంబర్ నెలలో మరియు అక్టోబర్ నెలలో జరగబోతున్నాయి 2 సార్లు. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ఈఓ గారి అధ్యక్షతన అందరూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం నుంచి ఏదైతే కోఆర్డినేషన్ చేయవలసిన ఇష్యూస్ అన్నీ, లా అండ్ ఆర్డర్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా కింద ఉన్నటువంటి అన్ని టెంపుల్స్లో కూడా ఎట్లయితే చేయాలి, అదేవిధంగా శానిటేషన్, మరియు వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా మనము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తూ మొత్తం ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి టీటీడీతో పూర్తి కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాం. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, పార్కింగ్, మెడికల్ ఫెసిలిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇలాగా అన్ని రూట్ మ్యాపింగ్ కూడా ఎస్పీ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు. ముందుగానే అడ్వాన్స్గా భక్తులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ తిరుపతి తిరుమలలో ఉండే విధంగా కూడా దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా మంచి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని బ్రహ్మోత్సవాన్ని ఒక మంచి గొప్ప అనుభూతినిచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మీడియా, సోషల్ మీడియా ద్వారా సమాచారం చేరవేస్తామని పేర్కొన్నారు. మరి తిరుమల రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెల చాలా ప్రాధాన్యం. ముఖ్యంగా పోయిన బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అందరూ సంతోషంగా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈసారి పైన కమాండ్ కంట్రోల్ అండ్ టెక్నాలజీని ఇంటిగ్రేషనే కాకుండా కింద కూడా తిరుమల, తిరుపతి, అలిపిరి, శ్రీవారి మెట్లు ఈ ప్రాంతాలని, రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా పూర్తిగా కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడైతే భక్తులు ఎక్కువగా వస్తారో వాటిని పూర్తిగా కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షిస్తూ భక్తులకు సరైన గైడెన్స్ ఇవ్వడం, మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా వారికి ముందే సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. అటు క్రౌడ్ మేనేజ్మెంట్ అయితేనేమి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితేనేమి, వీటన్నింటినీ కూడా పూర్తిగా భక్తులకి మంచి సౌకర్యం కల్పించే విధంగా పనిచేయడం జరుగుతుంది. కావాల్సినంత భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీస్ శాఖ సమాయత్తం అవుతుంది. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామని, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనాల నిర్వహణ, భక్తుల రద్దీ పర్యవేక్షిస్తామని తెలియజేశారు. ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ, అలాగే టీటీడీ ఇది వరకు ఏర్పాటు చేసుకున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ, రెండింటి ద్వారా భక్తులు ఎంతమంది ఎలా వస్తున్నారు అనేది దర్శన్ మేనేజ్మెంట్తో పాటు గ్యాలరీస్లో కూడా ఎంతమంది ఫిల్ అవుతున్నారు అనేటటువంటి దాన్ని, వాహనం ప్రొసెషన్ని కూడా దగ్గరుండి మానిటర్ చేసే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క సహాయ సహకారాలతో అటు చైల్డ్ ట్యాకింగ్స్ కానీ, అలాగే క్రైమ్ టీమ్స్, స్పెషల్ క్రైమ్ టీమ్స్ని డిస్పాచ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవడం కానీ జరిగింది. రానున్న కాలంలో ఈ బ్రహ్మోత్సవానికి సంబంధించి వాహనానికి సంబంధించినటువంటి బందోబస్తుతో పాటు భక్తులు ఫుట్పాత్ దారిలో వచ్చేటటువంటిది, అలిపిరి సంబంధించినటువంటి టోల్ దీని ద్వారా వెహికల్స్ ద్వారా వచ్చేటటువంటి సిబ్బంది ఎలా వస్తారు అనేటటువంటి దాని మీద కూడా పూర్తిగా దాని మీద చర్చించుకొని దానికి సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారి సహాయ సహకారాలతో భక్తుల్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా
చేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గరుడ సేవకు సంబంధించి ప్రతి సంవత్సరం మనం చేసేటటువంటి విధానంగానే 2 వీలర్స్ని ఎప్పుడు ఆపాలి, 4 వీలర్స్ తిరుమల నిండిపోయేటటువంటి పరిస్థితి వస్తే ఆల్టర్నేటివ్ పార్కింగ్ ప్లేసెస్ తిరుపతిలో ఏర్పాటు చేసినవన్నింటి మీద కూడా దాదాపు 5 ప్లేసులు తిరుపతిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా భక్తులకు తెలిసే విధంగా మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియపరచడం అనేటువంటిది జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధిలో నెలవైన తిరుమల నంబిని శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం దర్శించుకున్నారు. తిరుమల నంబి అవతార మహోత్సవాలు టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారికి విశేష తీర్థ కైంకర్యం నిర్వహించి తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి ప్రసిద్ధి చెందారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు తిరుమల నంబి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులు శ్రీ వైష్ణవులు శఠారి మర్యాదలు జరిపి సత్కరించారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనానికి పుష్పాంజలి సమర్పించారు. తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం బృందావనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు వెంగమాంబ బృందావనాన్ని విశేషంగా సందర్శించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో టీటీడీకి అనుబంధంగా కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక స్నానపీఠంపై అర్చకులు వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సామాన్య భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో తన్మయులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు దర్శన విధి విధానాలలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకువస్తూ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున తిరుమలేశునికి జరిగిన అభిషేక సేవలో దర్శనానికి సామాన్య భక్తులను అనుమతించారు. సుమారు 5,000 మంది భక్తులు అభిషేక సేవలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. టీటీడీ నిర్ణయం పట్ల సామాన్య భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీ వెంకటేశ్వరుని అభిషేక దర్శనంతో తమ జన్మ సార్థకమైందని తెలిపారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగర వాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు తిరుమల, తిరుపతి, తరిగొండ క్షేత్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, ధార్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు తరిగొండ వెంగమాంబ రచించిన కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న దేవాదాయ శాఖ కమిషనర్కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రామచంద్ర మోహన్ ఆలయ ప్రాంగణంలోని మద్ది చెట్టును పరిశీలించి వెంకటరామన్నగూడెంలోని హార్టికల్చర్ యూనివర్సిటీ వారిని సంప్రదించి మద్ది చెట్టు సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నుండి రాజగోపురం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా షెడ్లను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఇక పార్కింగ్ స్థలం, నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని పరిశీలించి త్వరితగతిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా శోభిల్లారు. శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి అర్చకులు నిత్య ఉపచారాలను పూర్తి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. అనంతపురం నగరంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రాకారోత్సవం నిర్వహించారు. ముందుగా శ్రీ గురు రాఘవేంద్రుని మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసి ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ స్వామివారిని సేవించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలోని శ్రీ దేవి ఆశ్రమం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భగుడిలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సహితంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.